హలో నమస్కారం వెల్కమ్ టు ఆరెంజ్ అవెన్. ఈరోజు మనం చికెన్ సీక్ కబాబ్ చేయబోతున్నాము. చాలా సింపుల్గా చేసుకోవచ్చు, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఎలా చేయాలో చూద్దాము. నేను ముందుగా ఒక కడాయి పెట్టుకొని దాంట్లో కొంచెం వెజిటబుల్ ఆయిల్ పోసాను. దాంట్లోకి ఒక 2 ఉల్లిపాయలు కట్ చేసేది వేసి లైట్గా వేయించుకోవాలి. ఇది పచ్చిగా కూడా వేసుకోవచ్చు, కానీ కొంచెం అలా ఫ్రై చేసి పచ్చి వాసన అలా పోయిన తర్వాత వేస్తే అది కొంచెం టేస్ట్ ఎక్కువగా ఉన్నట్టు అనిపించింది, అందుకని అలా చేస్తున్నాము. కొంచెం ఉప్పు కూడా వేసి ఉల్లిపాయలని ఉడకనివ్వండి. కొంచెం హాఫ్ ఉడికితే చాలు. అప్పుడు మనం కొంచెం వెల్లుల్లిపాయలు అలాగే కొంచెం అల్లం జస్ట్ ఫ్రై చేసుకోవాలి. అంటే జస్ట్ ఉడికితే ఆ పచ్చి వాసన పోయిద్ది, అప్పుడు దాకా ఫ్రై చేసుకుంటే సరిపోయిద్ది. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి 4-5 ఎండుమిరపకాయలు, అది క్రష్ చేసేది ఉంటే అది వేసుకోవచ్చు, లేకపోతే ఇలాగే వేసి క్రష్ చేసుకోవాలి. కొంచెం పసుపు, అలాగే 1 టీ స్పూన్ ధనియా పొడి, 1/2 టీ స్పూన్ కారం, కొంచెం గరం మసాలా 1/2 టీ స్పూన్ వేసుకోండి, అలాగే 1 టీ స్పూన్ మిరియాల పొడి. ఇప్పుడు కొంచెం జీలకర్ర పొడి, అది ఒక పావు స్పూన్ వేసాను. ఇష్టం ఉండే వాళ్ళ ఒక 1/2 టీ స్పూన్ దాకా వేసుకోవచ్చు. అలాగే ఒక 2-3 పచ్చిమిరపకాయలు కారం పట్టి వేసుకోండి. ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టిన ఉల్లిపాయలు కూడా ఆయిల్ లేకుండా ఆ ఉల్లిపాయలే తీసివేయండి, ఎక్కువ ఆయిల్ అవసరం ఉండదు. అది కూడా వేసి ముందు ఇవి ఒకసారి క్రష్ చేసుకోవాలి. కొంచెం కొత్తిమీర కూడా వేస్తున్నాను. ఇది క్రష్ చేసుకొని వస్తాను. క్రష్ అయింది కదా. ఇప్పుడు దీనిలోకి మనం వాష్ చేసి క్లీన్ చేసి పెట్టిన చికెన్, 1/2 కేజీ బోన్లెస్ చికెన్ తీసుకున్నాను. చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టాను. దాంట్లో హాఫ్ వేసి ముందు బ్లెండ్ చేసిన తర్వాత హాఫ్ వేస్తే ఈజీగా ఉంటుంది. మొత్తం ఒకేసారి వేస్తే బ్లెండ్ అవ్వడానికి కొంచెం కష్టం అవుతుంది. హాఫ్ వేసాను. ఇప్పుడు ఇది బ్లెండ్ చేసుకొని వద్దాము. కొంచెం స్మూత్గా బ్లెండ్ అవ్వాలి. చూసారు కదా, స్మూత్గా బ్లెండ్ అయింది. ఇప్పుడు మనకి తీసి ఒక బౌల్లో పెట్టేసి మిగిలేది కూడా బ్లెండ్ చేసుకోవాలి. చాలా సాఫ్ట్గా బ్లెండ్ అయింది, చూసారు కదా. ఇప్పుడు ఇది కూడా బ్లెండ్ చేసుకోబోతున్నాను. దానిలోకి కొంచెం శనగపిండి కాకపోతే కార్న్ఫ్లవర్ లేకపోతే మైదా ఏదైనా వేసుకోవచ్చు, కానీ శనగపిండి వేస్తే ఇంకా కొంచెం టేస్ట్ బాగుంటుంది, అలాగే కొంచెం సాఫ్ట్గా కూడా ఉంటుంది. ఇది కొంచెం జల్లించుకొని వేసుకుంటే అలా లమ్స్ ఏం లేకుండా ఉంటుంది. ఇప్పుడు ఇది బ్లెండ్ చేసుకొని వద్దాము. చికెన్కి మనం ఉప్పు వేయలేదు కదా, ఉప్పు కూడా వేసేసేయండి. ఇప్పుడు ఇవి 2 బాగా మిక్స్ చేయాలి, ఎందుకంటే సెకండ్ దాంట్లో మసాలా అస్సలు వేయలేదు కదా. ఒక అర లెమన్ జ్యూస్ కూడా వేయండి. ఇప్పుడు ఇవి మొత్తం కలిసేటట్టు బాగా చెయ్యితోనే మిక్స్ చేయండి. మొత్తం మసాలా అన్ని చోట్ల కలిసేటట్టు కొంచెం అన్నీ బాగా మిక్స్ చేయాలి. అలాగే 1 స్పూన్ ఒలివ్ ఆయిల్ కూడా వేస్తే బాగుంటుంది. ఒలివ్ ఆయిల్ లేకపోతే స్కిప్ చేసుకోవచ్చు. కొంచెం వెజిటబుల్ ఆయిల్ వేసేసుకోండి. ఇది బాగా మిక్స్ చేసిన తర్వాత మనం ఒక 1 అవర్ దాకా రెస్ట్ చేయడానికి పెడితే బాగుంటుంది. ఇప్పుడు ఒక వ్రాపర్తో కవర్ చేసేసి ఫ్రిడ్జ్లో ఒక 1 అవర్ పెడదాము. కొంచెం ఎక్కువ టైం ఉన్నా ఏం కాదు, బాగుంటుంది. నేను ఒక 2 అవర్స్ పెట్టాను. తర్వాత ఇప్పుడు తీసుకొని మనం ఇది ఫ్రై చేయబోతున్నాము. దీన్ని ముందు షేప్ చేసుకోవాలి కదా, దానికోసం ఇలాంటి స్క్యూవర్ ఏదైనా తీసుకోండి, లేకపోతే ఇలాంటి కొంచెం లావుగా ఉంటే కొమ్మ అయినా తీసుకోవచ్చు. నేను ఇదే తీసుకుంటున్నాను. కొంచెం ఆయిల్ అప్లై చేయాలి దాని మీద, అలాగే హ్యాండ్స్ కూడా కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని ఇది కొంచెం మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసిన తర్వాత ఇలాగా చిన్న బౌల్స్ లాగా తీసుకోవాలి. ఇప్పుడు ఇలాగా తీసుకొని దాన్ని ఈ కొమ్మ మీద ఇలా పెట్టి షేప్ చేసుకోవాలి. ఈ కొమ్మ కాకపోతే కొంచెం లావుగా ఉండే స్క్యూవర్ కానీ ప్లాస్టిక్ ఇది కబాబ్ షేపర్ దొరికిద్ది, అలాగే అదైనా తీసుకోవచ్చు. లేకపోతే ఏదైనా ప్లాస్టిక్ ఇది పైపులు ఉంటాయి కదా చిన్న సన్నటివి, అదైనా తీసుకోండి. ఇప్పుడు ఇలాగా సన్నగా షేప్ చేసుకోండి. ఎక్కువ మందంగా ఉండకుండా ఇలా ఒత్తుతా పొడవుగా చేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు చిన్నగా లోపల నుంచి ఈ కొమ్మ బయటకు తీసేసేయండి. జాగ్రత్తగా చిన్నగా తిప్పి లాగేస్తే వచ్చేసిద్ది. ఇలాగే మొత్తం రెడీ చేసేయాలి.
ఇలాగే మొత్తం రెడీ చేసేసాను. 1/2 కేజీ చికెన్లో నుంచి 10 కబాబులు వచ్చింది. ఇప్పుడు మనం ఇది ఫ్రై చేసుకోపోతున్నాము. ఒక ఫ్రై పాన్ పెట్టేసి దానిలో లైట్గా ఆయిల్ వేయాలి. ఎక్కువ ఆయిల్ అవసరం లేదు. మనం గ్రిల్ చేయకుండా పాన్లోనే చేస్తున్నాం కాబట్టి లైట్గా ఆయిల్ వేసాము. ఇలాగే లో ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోండి. ఎక్కువ ఫ్లేమ్ కూడా అవసరం లేదు. జాగ్రత్తగా తిప్పుకోవాలి. కొంచెం లైట్గా ఫ్రై అవుతూ ఉండి తిప్పేసేయండి. అన్ని చోట్ల ఫ్రై అయ్యేదాకా అలా ఇలా తిప్పుతా ఫ్రై చేసుకోవాలి. ఒక 5 to 7 మినిట్స్లో ఫ్రై అయిపోతుంది. మనం తీసేసేయచ్చు. ఇప్పుడు ఒక కిచెన్ టిష్యూ మీదకి తీసేసి ఆ ఆయిల్ అంతా అబ్సర్వ్ అయిపోయిన తర్వాత మనం సర్వ్ చేసుకోవచ్చు. ఇలాగా సోస్తో కానీ మైనైస్తో కానీ సర్వ్ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. లోపల చాలా సాఫ్ట్గా కూడా ఉంటుంది. చూసారు కదా, అందరూ ఒకసారి ట్రై చేసి చూడండి. అందరికీ నచ్చుతుంది. అందరూ హెల్తీగా ఉండండి, హ్యాపీగా ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆరెంజ్ కంటిన్యూస్. బాయ్ బాయ్.